అందరూ హాల్లో ఉన్నారు. చాలా రోజులుగా నిన్ను పోషిస్తున్నా. ఇప్పుడు నీ టైం వచ్చింది. నువ్వెళ్ళి అంజలిని కాటెయ్యాలి. హలో కళ్యాణ్, ఈరోజు అంజలి అంతేంటో చూడబోతున్నాను. పని అయిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తాను. హే ఆపండి, ఎప్పుడు మాటలేనా? మనం సరదాగా ఆడుకుందాం. సాంగ్స్ పెడతానే, ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మయ్యా, పోయిందిరా. పోయింది. దీని ఫోటోని ఆ ముసలోడు పక్కన రెడీ చేస్తా. చేయమా. అసలు ఇది ఉందా పోయిందా చూస్తా, ఒక్క నిమిషం. ఎక్కడ ఎక్కడ పేషెంట్ ఎక్కడ? ఏంటి మా? పోయింది. ఎస్, పోయిందమ్మా. హలో, పోయింది బామ్మ కాదు. ఆవిడ్ని ఏదైతే కుట్టిందో ఆ విషయం ఈవిడికి జీతం అయిపోయింది. ఈవిడ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. బామ్మగారు మీకేం కాదండి. రే, నీ కొడుకులు అసమర్థులే, ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్నేమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగానివ్వండి కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనే మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లెస్లు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్లి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.